జై శ్రీరామ్. మన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రాష్ట్ర స్థాయిలో మన సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి శ్రీ వీరల్లి రవీందర్రెడ్డి గారు, వీరల్లి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం రాష్ట్ర స్థాయిలో సూర్యాపేట జిల్లా మొత్తం కూడా మన సూర్యాపేట దేవాలయాలు, ధార్మిక ఆధ్యాత్మిక సంఘాల ఐక్యవేదికలో మరియు స్వామీజీల పీఠాధిపతులు, గురూజీలు ఎంతోమంది వారందరూ కూడా రెండు రాష్ట్రాల నుంచే కాకుండా కాశీ నుంచి కావచ్చు, మన సౌత్ ఇండియాలో నుంచి కూడా వస్తున్నటువంటి ఇంపార్టెంట్ పీఠాధిపతులు వారందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశము రేపు బాలాజీ గార్డెన్స్ 14th నాడు మన ఇదే వేదికలో మన అద్భుతంగా చేయడానికి నిర్ణయించమైంది. దీనికి సంబంధించిన యోగా గురూజీ అయినటువంటి మనకి వీరల్లి చంద్రారెడ్డి గురూజీ గారు, వారు ఫౌండర్ ప్రెసిడెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి వారి ఆధ్వర్యంలో మనం ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ధార్మిక ఆధ్యాత్మిక మరియు దేవాలయాలు మరియు అందరి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మిత్రులందరికీ, ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సూర్యాపేట జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క వినయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే మనందరం కూడా మనము గడప లోపలే మన కులం ఉంటుంది, మనం గడప దాటితే హిందువులం. మనం కనీస బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన బాధ్యత ఏంటి, రాబోయే తరాలకు సంబంధించిన మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఏం చేయాలనేది వాటి పూర్తి వివరాలు మన గురూజీ గారు యొక్క మన వీరల్లి చంద్రారెడ్డి గారు పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించింది వివరిస్తారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన సూర్యాపేటలో ఈరోజు పితృపక్షాలకు సంబంధించిన బిజీ ఉన్నా కూడా మనకి టెంపుల్స్ నుంచి కూడా అయ్యగారులు మనకి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రెసిడెంట్లు కావచ్చు, టీం సంబంధించిన కావచ్చు, మా యొక్క సనాతన ధర్మ అలయన్స్ కమిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు మన మీలా మహాదేవ్ గారు కావచ్చు, తోట శ్యాంప్రసాద్ గారు కావచ్చు, సతీష్ శర్మ గారు, మరియు ఆంజనేయ గారు, ఇంకా చాలామంది కూడా వారి సహాయ సహకారాలతోటి గత 15 రోజులుగా 1 month నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నటువంటి యొక్క స్కెడ్యూల్లో భువనగిరి శ్యాంప్రసాద్ గారు, ఉషా మేడం గారు మరియు లక్ష్మణాచార్య గారు, మిత్రులందరూ కూడా మా యొక్క అలయన్స్ కమిటీ గౌరవ సభ్యులందరికీ పేరున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కటి యొక్క సనాతన ధర్మ పరిరక్షణ సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఎల్లుండి ఆదివారం నాడు మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా అమోఘంగా నెవర్ అన్నట్టుగా ఫస్ట్ టైం ఒక 100 మంది పీఠాధిపతులు మఠాధిపతులతోటి పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నందుకు దానికి సంబంధించిన పూర్తి వివరాలని మా యొక్క గురూజీ గారు యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సప్తఋషి ఆశ్రమం వారి చంద్రారెడ్డి గారిని పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి, అలాగే మన సనాతన బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలి, అలాగే మన గోవుని మనకు జాతీయ జంతువుగా ప్రకటించాలి. అంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట మన హిందువులందరికీ కూడా. వాటన్నిటిని కూడా రేపు మనం హైలైట్ చేయబోతున్నాం. వచ్చిన స్వామీజీని పీఠాధిపతులు అందరి చేత కూడా వాళ్ళతోటి మనం 10 మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కావచ్చు, వాళ్ళ యొక్క నోటి నుండి మనకు వచ్చే ఒక అద్భుతమైన వాక్కులు మనం వినబోతూ ఉన్నాము. వీటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా కలెక్టర్ కానీ, లేదా కమిషనర్ కానీ, లేకపోతే సీఎంకి వీళ్ళందరికీ కూడా మనము రిప్రజెంట్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ జిల్లా మొదలుకొని మిగతా జిల్లాల వారిగా కూడా అన్నిటి కూడా చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా పెద్దల సహకారము, అలాగే క్యాంపుని ఇక్కడ పెడుతూ వస్తూ ఉన్నాము. సో అందులో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మా సాధకులు, మా శిష్యులందరికీ కూడా ఈ రకంగా ఒక అవకాశం అనేది మనం మొదలుపోవాల్సిందిగా కోరుతూ ఈరోజు భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మనకు ఒక పక్క క్రిస్టియానిటీ, ఒకవైపు మహమ్మదీయులు మతం మారుస్తూ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఈ యొక్క హిందూ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు ఇప్పటికి కూడా చాప కింద నీరు లెక్క సైలెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు బాగా గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దీన్ని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసం కూడా మనందరం కూడా సనాతన ధర్మంలో భాగంగా మన హిందూ మత మార్పిడి జరుగుతుంది. క్రిస్టియన్స్ హిందువులుగా మారటం లేదు, ముస్లిమ్స్ హిందువులుగా మారటం, కేవలం హిందూ మతం నుంచే మత మార్పిళ్ళు జరుగుతాం. దీన్ని అరికట్టడానికి కావాల్సినటువంటి ఆలోచన కూడా మనందరం కూడా సంయుక్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
మరి వారి యొక్క సూచనలు పెద్దలందరూ కూడా వారి సూచనలు చేశారు. ఏదైనా సనాతన ధర్మం అనేది మన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకర భగవత్ పాదపంకజం యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతేశ ప్రతి. కలియుగం వచ్చిన తర్వాత మన భారతదేశంలో 75 మతాలు ఉండేది హిందూ దాంట్లో. వాటన్నిటినీ సమన్వయపరిచి జగద్గురు ఆదిశంకరాచార్య 3 అందరూ బాగుండాలి, ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మంచిగా ఉండాలని కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. ఆ ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో మరి చంద్రారెడ్డి గారు దీక్షభూని ఎల్లుండి 14వ తారీఖు బాలాజీ గార్డెన్స్ సూర్యాపేటలో నాకు ఆహ్వానం రాలేదు, నా పేరు లేదు అనే భావం కాకుండా ప్రతి హిందువు తప్పనిసరిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై వచ్చినాం, మీటింగ్ చూసినాం, వెళ్ళిపోయినాం కాకుండా అది మనసులో పెట్టుకొని మన ఎక్కడ సనాతన ధర్మానికి హాని కలుగుతుందో వెంటనే మనం రియాక్ట్ అయ్యి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చంద్రారెడ్డి గారికి, కమిటీ వారందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలండి. చక్రవర్తి గారు. శివాయ గురవే నమః. సైలెంట్ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చలో సూర్యాపేట రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసేటువంటి ధర్మ పరిరక్షకులందరికీ కూడా 14వ తారీఖు మన సూర్యాపేటలో ఉన్నటువంటి బాలాజీ గ్రౌండ్స్కి రావడం జరుగుతుంది. అయితే మన యొక్క హిందూ ధర్మం ఏ విధంగా ఆచరించాలి, మన ధర్మంలో ఏమున్నవి, మన పిల్లలకి మనం ఏ విధంగా తెలియపరచుకోవాలి, ఆ తెలియపరచుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, పిల్లల్ని మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి. ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలంటే మొదటిగా మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మనకి దాని గురించి తెలిసి ఉండాలి. వివాహ వ్యవస్థ కానివ్వండి, లేదా మనం చేసేటువంటి పూజా వ్యవస్థ కానివ్వండి, లేదా ఆలయాల వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా సరే ఆ వ్యవస్థ గురించి మొట్టమొదటిగా ముందు మనకి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనం మన పిల్లలకి మన యొక్క ధర్మ పరిరక్షణ గురించి, ఇగో ఈ వివాహ వ్యవస్థ ఉంది, ఇక దీంట్లో ఈ విధంగా ఈ ధర్మాన్ని మనం కమిటీ ఆధ్వర్యంలో మరి హిందూ ధర్మరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల యొక్క జీవన విధానం, జీవన పరిస్థితి, భవిష్యత్తులో హిందువుల యొక్క పరిస్థితి, దాని యొక్క అవగాహన కోసం, ప్రేరణ కోసం ఈ సమావేశం యొక్క నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి పెద్దలు చంద్రారెడ్డి గారు యోగ గురుజీ వారి నాయకత్వంలో మరి అనేక మంది సనాతన ధర్మ హిందూ పీఠాధిపతులు రావడం జరుగుతుంది. ఈ పీఠాధిపతుల సమావేశానికి ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా యువకులు, అదేవిధంగా యువతులు, ముఖ్యంగా స్త్రీలు ఈ సమావేశానికి రావడం వల్ల భవిష్యత్తులో పిల్లలు వాళ్ళ పెరుగుదల, జీవన విధానం వారికి తోడ్పడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం చాలా ప్రాధాన్యత కలిగి ముఖ్యమైనదిగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఎలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, అందరికీ ఎలా చేరాలి, దాని యొక్క రక్షణ ఎలా చేసుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో యోగులని, సంతులని, ముఖ్యమైనటువంటి యొక్క పీఠాధిపతులని మనం 14వ తారీఖు నాడు మన సూర్యాపేటలో బాలాజీ కన్వెన్షన్ దాంట్లో మన హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు కూడా సమయానికి తరలి వచ్చి పెద్దల యొక్క మాటలను విని మనం కూడా ఈ ధర్మానికి ఎలా ముందుకు సాగాలి అని తెలుసుకొని ప్రతి ఇంట కూడా ఇది నిరంతరం వెలిగేటట్లుగా, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన సంకల్పం. ఇలాంటి సంకల్పం నెరవేరడానికి అందరి యొక్క కృషి, అందరి యొక్క చేయూత, అందరి యొక్క పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలని
రేపు ఎల్లుండి ఆదివారం రోజు ఏర్పాటై ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఇది మనది అని తల్లి రావాల్సిందిగా కోరుతున్నాం.